పళ్ళానికి చక్కగా బొట్లు పెట్టడం, పళ్ళెంలో మచ్చలు లేని రావి ఆకు ఉంచటం, ఆ రావి ఆకుకు కూడా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టడం, ఆ రావి ఆకు మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచటం, నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా వేసి అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ దీపం పెట్టడం, దీన్నే రావి ఆకు దీపం అంటారు. ఇలా దీపం పెట్టాక ఆ పళ్ళెల్లో చుట్టూ చక్కగా పుష్పాలు అక్షింతలతో అలంకరించండి. ఈ రావి ఆకు దీపం వెలిగించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో 4 బొట్లు పెట్టకూడదు, 3 బొట్లే పెట్టాలి. 4 బొట్లు పెడితే దాన్ని యమదీపం అంటారు. కాబట్టి 3 చోట్ల గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టండి, లేదా 5 చోట్ల గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టండి. కానీ 4 చోట్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గంధం కుంకుమ బొట్లు పెట్టకూడదు. అప్పుడు అది యమదీపం అవుతుంది. అది కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే ఉపయోగిస్తారు. ఇలా రావి ఆకు దీపాన్ని మీ పూజా మందిరంలో కానీ మీ తులసి కోట దగ్గర కానీ వెలిగించండి. మీ ఇష్టదైవం అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.